జనగణన జనాభా లెక్కలు చేయాలి 2021 ఇప్పటివరకు 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చేస్తలేడు. కుట్ర ప్రకారం చేస్తున్నారా, మేలుకొండరా బీసీ ఎడ్డి నా కొడుకులారా, అర్థమైందా? సో ఆ బీసీ బిల్లు ఇప్పుడు బీజేపీ గవర్నర్ గారి దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేయిస్తే దాన్ని బిల్లు వాడు సంతకం పెడతలేడు. బిల్లు సంతకం పెడతలేడు జీవో తెస్తే ఆ జీవో బీఆర్ఎస్ బీజేపీ కలిసి మళ్ళీ ఆ జడ్జిలో ఉంటాడు, మళ్ళీ బాపనోడే ఉంటాడు. దాన్ని సుప్రీంకోర్టులో పాస్ అయినాక మళ్ళీ హైకోర్టులో పాస్ అయినాక కింది కోర్టు తీర్పు ఎట్లా వర్తిస్తుందిరా? హైకోర్టు కంటే సుప్రీంకోర్టు పెద్దది. సుప్రీంకోర్టులో ఫేవర్ గా తీర్పు వచ్చినాక హైకోర్టులో ఎందుకు వెళ్తుంది కదా? హైకోర్టు ఇచ్చినాక హైకోర్టు మళ్ళీ రివర్స్ లో తీర్పు ఇవ్వడానికి వానికి ఏం అధికారం ఉంది కదా? మాకు హైకోర్టు తీర్పు ఇచ్చినంత ఇందులో మేము చేసేది ఏం లేదని కేసు కొట్టేయాలి. మరి ఈ హైకోర్టు న్యాయవాదులకు తెలియలేదా, జడ్జికి తెలియలేదా? కాబట్టి మీ తోలు తీస్తాం. రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఎవరైనా సరే ఆడ హైకోర్టు తీర్పు ఇచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కింది కోర్టు ఎట్లా చెల్లుతుంది? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తూ ఓకే ఈ హైకోర్టు పరిధిలోకి రాదిది అనేది మీరు వాదించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ చట్టం గవర్నర్ సంతకం పెట్టడానికి రాజ్భవన్ ముందు పోయి పెద్ద లెవెల్ బీసీ ముండ కొడుకులు ధర్నాలు చేయండి.